నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో మీ పరిమితులు గుర్తుంచుకుని వ్యవహరించటం మంచిది. ఆర్థిక విషయాల్లో తొందరపడకూడదు. అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. పనుల ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ గకార గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ కార్యక్రమాలను చేపట్టి విశేషంగా పూర్తి చేస్తూ ఉంటారు. అనారోగ్యాలు తగ్గిపోతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కామాక్షి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వాళ్లకు పనుల్లో అనుకూలతలు ఉంటాయి. ఊహించినటువంటి విధంగా కఠినమైనటువంటి అంశాల్లో విజయాలను సాధించుకుంటారు. ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం అన్నపూర్ణ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ విశాలాక్షి స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు తాము చేపట్టిన పనుల్లో అనుకూలతలు పొందుతుంటారు. వివిధ రూపాల్లో పని ఒత్తిడి తగ్గిపోతుంది. ఊహించినటువంటి విధంగా ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి ఒప్పందాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ త్రిపుర భైరవి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు వివిధ రూపాల్లో పెద్దవారికి సహకారాలు అవసరమవుతుంటాయి. ఉద్యోగాది విషయాల్లో సంతోషకర వార్తలు వింటారు. పరిచయాలు ఉపయోగపడుతుంటాయి. స్నేహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయాలి. కన్యారాశి వాళ్లకు తొందరపాటు ఇబ్బందులకు గురి చేస్తుంది. పని భారాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించండి. కుటుంబ ఒత్తిడి తగ్గిపోతుంది. చిన్న చిన్న సమస్యలు పెద్దది కాకుండా జాగ్రత్త పడుతుండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి. తులారాశి వారు పరిస్థితులకు తగినటువంటి విధంగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. అధికారిక కార్యక్రమాల్లో ఆహ్వానాలు ఉంటుంటాయి. వ్యాపారంలో అనుకూలతలు పెంచుకోవాలి. కష్టపడుతుంటారు. చక్కనైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. వృశ్చిక రాశి వారు పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో నూతన సమాచారాలు తెలుస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక జీవనం సంతోషాన్నిస్తుంది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారిని సింధూరముతో పూజించండి. ధనుస్సు రాశి వాళ్లకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ వివాదాలు పెరగకుండా జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి కర్పూర నీరాజనం సమర్పణ చేయండి. మకర రాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో అభిప్రాయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వేరువేరు రూపాలలో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారిని పూజించటం, పానకమును నివేదన చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వాహనాల విషయంలో ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. కుటుంబ కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు పలు అంశాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగము వ్యాపారాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక జీవనం సంతోషాన్నిస్తుంది. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నతిని సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.